అలా చూస్తే సార్ మనకి కీర్తనలు కూడా ఆ! త్యాగరాజ అవును. కృతులని స్వామివారు పాడుకున్న పద్ధతి కంటే ఇప్పుడు ఇప్పుడు దొరకున ఇటువంటి సేవ ఆ! ఇదే ప్రస దోరా అది 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 ఆ ట్రెడిషన్ ఏమంటారు మరి? అంటే అంటే అదేమిటంటే హ్మ్. ఇప్పుడు అది కచేరీ ఇప్పుడు రాజేశ్వరరావు గారు హ్మ్. అడిగారు. అర్థాన్ని పక్కనట్టి. కచేరీ అంటే అదే మరి అన్నాడు. అంటే ఇప్పుడేమిటంటే కచేరీ అనేటువంటిది భక్తితో అర్థవంతంగా పాడేది కచేరీ కాదు. నువ్వు హ్మ్. భక్తివంతంగా చేస్తే సినిమాలో, భక్తిలో, గుడిలో పాడుకో. అంతే. అంతే. వెన్ యూ వాంట్ టు కచేరీ వి హావ్ కమ్ టు సీ ఎన్ ఎక్స్‌పర్టైజ్. ఆ! కాబట్టి అది అలాగే ఉండాలంటారు. అంతే అంతే దట్ ఈస్ దట్ మెంట్ ఫర్ ఎక్స్‌పర్టైజ్. సో ల 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 లా ద ద దా దా ఆ దరెని నా 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 దందె అద్భుతం. నానే దందె హ్మ్. నానే నా అది. సో, అద్భుతం. ఎక్స్‌పర్టైజ్ అంటే అది ఒక వి వాంట్ టు షో హ్మ్. ఆఫ్. ఇట్ ఈస్ సింపుల్. హ్మ్. సినిమాలో అంతే ఇప్పుడు సపోజింగ్ యూ వాంట్ అంత రియలిస్ట్‌గా పచారి పంచారు అంటే అది వేరు. హ్మ్. దట్స్ గుడ్. ఐ వాంట్ టు షో ఎ స్పెక్టికల్ అంటే 'బాహుబలి' అది వేరు. దానివల్ల పచారి పంచరి గొప్పది కాదు, 'బాహుబలి' కాదు. అంతా ఒకటే. అవును. ఒక డిటెక్టివ్ ఒకటే. హారర్ ఒకటే. యాస్ లాంగ్ యాస్ సంబడీ ఈస్ క్రియేటింగ్. ఏవి క్రియేట్ చేయకుండా అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది ఇట్టుంటుంది అది బ్యాడ్. సార్ ఇవాల్టి మన సంభాషణకి సత్యం, శివం, సుందరం ఓకే. పేరు ఎందుకంటే ఆ! అన్ని వాస్తవాలు మాట్లాడుతున్నారు మీరు. అవును. సత్యం. శివం ఎందుకంటే మీరు నార్మల్‌గా ఉంటున్నవన్నీ బ్రేక్ చేసేస్తున్నారు. డిస్ట్రాయింగ్. అవును. సుందరం ఎందుకంటే చాలా అందంగా చెప్తున్నారు. అది. కానీ సార్ అదే ఇలా అయితే మరి ప్రతిదానికి సందర్భోచితంగా ఏ డైరెక్టర్ తీసిన బాణి అయినా మీరు దాని ప్లేస్‌లో ఆస్వాదించి చాలా ఉంటుంది. 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 ఫస్ట్ క్లాస్. అంటే మీరు చాలా డిఫరెంట్ ఫ్యూచరిస్టిక్ థింకింగర్ సార్. అవును. ఒక టీ షర్ట్ ఏసుకొని అంత సింపుల్‌గా చిన్న పిల్లాడిలాగా. ఈరోజు ఇటొచ్చా. హ్మ్. అంతే ఈరోజు కొంచెం మొ కుర్తా వేసుకున్నారు అదే. గానీ. అదే. అదే. బట్ ఎలా సార్ మీ ఆహ్, ఫ్రెండ్‌షిప్స్ ఇన్ ద ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఓన్లీ అంటే వర్క్ రిలేటెడా? నాకేమిటంటే ఫ్రెండ్‌షిప్ అంటే ఇండస్ట్రీలో చాలా చాలా లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇప్పుడు గొల్లపూడి మారుతీరావు హ్మ్. అంటే, వెన్నెల గంటి గారంటే, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం అంటే వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్. హ్మ్. ఆవిడదని పీపుల్ ఉంటారు. వాజపేయి చూసారు వీళ్ళంతా. జనరల్‌గా వాళ్ళందరూ అక్వైంటెన్సెస్. చాలా గొప్పవాళ్ళు. కాకపోతే నాకొక పెద్ద అదృష్టం ఏమిటంటే, నేను రావడము విజయ ప్రొడక్షన్స్, విజయ వాహిని స్టూడియోస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడం. దాని డిఫరెన్స్ ఏంటంటే, మామూలు ప్రైవేట్ కంపెనీలో గనక చేస్తే వాళ్ళకి వేరే ఆఫీస్ ఉంటుంది. హ్మ్. వాళ్ళ ప్రొడక్షన్ ఆఫీస్. ఆ ఆఫీసులో నుంచి అక్కడ కథలు, చర్చలు, మ్యూజిక్ అంతా చేస్తుంటారు. షూటింగ్ ఒక 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు అప్పుడు ఫ్లోర్‌కెళ్తారు. అక్కడ షూటింగ్ చేసి వస్తారు. సో, ఆఫీస్ వరకే పరిమితం వాళ్ళ ఆఫీస్. విజయ ప్రొడక్షన్స్ అంటే వాళ్ళ ఆఫీస్ వాహిని స్టూడియోలో ఉంది. హ్మ్. సో, అప్పుడేంటంటే నేను ఆ విజయ ప్రొడక్షన్ ఆఫీస్ కాకుండా అక్కడ 11 ఫ్లోర్స్‌లో ఉండే ప్రొడక్షన్స్ అంతా నాకు తెలుసు. ఆ! అందుకని. అదే. అదే. ఇప్పుడు వాళ్ళకి రోజు మేము పని లేదు. స్క్రిప్ట్ రాసారు కేవీ రెడ్డి గారు పడగానే మేము ఒక్కొక్క ఫ్లోర్ నుంచి అక్కడ పోయి ఇక్కడ దిలీప్ కుమార్ షూటింగ్ అంటే ఇక్కడ శివాజీ గణేష్ షూటింగ్. ఈ రకంగా ఒక్కొక్క చోట తిరిగి వెళ్తుంటాం. తిరగడమే. అసిస్టెంట్ డైరెక్టర్స్, వాహిని స్టూడియో వాళ్ళు అందరూ దేర్ నో రెస్ట్రిక్షన్స్. అన్ని చోట్ల అడుగుతారు. దానివల్ల ఫస్ట్ 6 మంత్స్‌లో నేను కనిపెట్టింది ఏంటంటే, కేవీ రెడ్డి గారు డైరెక్షన్ చెప్పారు. పింగళి నాగేశ్వరరావు గారు చాలా గిఫ్ట్ నాకు చాలా ఆదుకొని చేశారు. పట్టాభిరావు గారు, నాయుడు వీళ్ళందరూ చెప్పిన దానికన్నా జీవితం 6 మంత్స్‌లో తెలుసుకున్నది ఏమిటంటే నాకు అందరి ఇంతమంది ఆర్టిస్టు, డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో అందరూ గొప్పవాళ్ళే. హ్మ్. అంతే. అంతే కదా! తక్కువ వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. ఆ! ఎవరు ఒప్పుకోరు. సో, అందరూ గొప్పవాళ్ళే ఆ సంగతి. అది అర్థమైంది. సో, హ్మ్. అంతంత గొప్ప వాళ్ళతో అంత రియల్‌గా ఆ పరిచయం, సాంగత్యాలు చేయడం కష్టం. అవును. మనం ఇంతే ఎక్కడ గొల్లపడి మారుతున్నాం. వెన్నెల కట్టి వాళ్ళతో ఎక్కువ పరిచయాలు. మిగతా వాళ్ళతో గొప్పవాళ్ళు. అందరూ యంగ్ ఎట్ హార్ట్ మీరు ఎంచుకున్న వాళ్ళందరూ. అందరూ, అందరూ, హ్మ్. అందరూ ఎడిటర్ తర్వాత ఫ్రాంక్, ఓపెన్
ఆనెస్టీ వెరీ ఇంపార్టెంట్. మీరు సార్ సావిత్రి గారి తరం నుంచి ఇప్పుడు మొన్న దీపిక వరకు చూశారు. కల్కిలో కూడా మీరు సలహాలు ఇచ్చి కొంచెం మోల్డ్ చేశారు కథ అని కాబట్టి. సో మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. నాగ్ అశ్విన్ నాకు ఒక మెంటర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోన్ చేసి అడ్వైజర్స్ అడిగేవారు, ఇది ఇట్లా అని ఇట్లా అంటే బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ టోటలీ నాగ్ అశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. నేను ఒక 2-3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాజ్ ఏ ట్రూ అవుట్ సైడర్ ఐ యూస్ టు గివ్. బట్ ఈజ్ ఎక్సలెంట్, ఈ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్, అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. ఆ పాత్ర ఏమిటి అది అయితే అని అడిగేవాడు నటుడు. అది ఎవరైనా సరే, అంతే, వాళ్ళందరూ అంతే, మొదటి నుంచి అంతే అంతే. అలాగే మీ అంటే మరి అలా నటిమణుల్లో మహానటి సావిత్రి అని, సావిత్రి గారి గురించి ఇప్పటికీ కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, కృష్ణవారికి అందరికి ఆయనే మేకప్. ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్లో ఆయన దగ్గర మేకప్ తీసుకొని వచ్చేవాళ్ళు. ఎవరు కనుక ముందు మేకప్ వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ గేట్ ఉంది, ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో అది దాటుకొని రావాలి మోహిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలిపోతారని వచ్చేవాడు. వేకోదా 4 గంటలకు 5 గంటలకు 4 గంటలకి 5 గంటలకు మరి 7 గంటలకి కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరు ఉంటే ఎవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకరిదే కదా అక్కడ పెడుతుంది. సో క్యూలో ఫస్ట్లో ఉండాలని వాడిద్దరు పోటీ వచ్చాడు. సో దాట్ సార్ట్ ఆఫ్ ఏ దర్ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించలేదు పాట, బి సరోజదేవి, నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు. ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5-5:30కి వెళ్తే కరెక్ట్గా 6-6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ పిక్చర్కి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ. ఆ రకంగా పనిచేసాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి అట్లాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేశాను అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. 2వది కృష్ణార్జున యుద్ధం. ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది. మిగతా నేను వర్క్ చేయలేదు. నాకు ఈ 2 కథలు భారతంలో లేని కథలు. అది నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు. శశిరేఖ అక్కడ తమిళ్లో వత్సల, నార్త్లో ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు. అవునవును, అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం. ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చదివాం. కృష్ణార్జునుడు అతను ఏదో వేస్తే వాళ్ళకి ఇద్దరికి వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసాం, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళకి రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు.
ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డు నుంచి వస్తుంటే, అమ్మ శరవణ శరవణ అంటే నిన్ను రక్షించానంటుంది. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేప్పటికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. వీళ్ళు రా రా అని చెప్పి ఏమి రక్ష అంటే మాకు ఈ రకంగా ఏదో అయింది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమి అంటే కృష్ణుడు. కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా? వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్. మేము అంతా మాకు అర్థం అవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగే పట్టుకొచ్చావు? నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా? మేము చెయ్యం. అయితే నేనే యుద్ధం చేస్తాను, నేను రక్ష తప్పలే. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది బాణం అంతా పట్టుకొని. వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు. ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను. సత్యభామ సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు. వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు. వాళ్ళు అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతను కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణ అర్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్, చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ చెరువీరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణార్జున. సో మచ్